నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. సమ్మర్ అయితే వచ్చేసింది, పచ్చళ్ళు కూడా స్టార్ట్ చేసేస్తారు అందరూ. అలాగే నేను పచ్చళ్ళ కారం చేయబోతున్నా. మనం పచ్చడి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా కారం రెడీ చేసుకుని పెట్టుకుంటే. అలాగే మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు, నన్ను పచ్చళ్ళ కారం చెయ్యక్క అని. అందుకోసం ఈ పచ్చళ్ళ కారం రెడీ చేస్తున్నాను. నేనైతే మిరపకాయలను తీసుకున్నాను. 2 కేజీల మిరపకాయలు తీసుకున్నాను. 1 కేజీ కాశ్మీర్ చిల్లీ మిర్చి, 1 కేజీ గుంటూరు చిల్లీ మిర్చి తీసుకున్నాను. ఇవైతే కాశ్మీర్ చిల్లీ మిర్చి అయితే కలర్ఫుల్గా చాలా బాగుంటుంది కారం. ఈ వేరే మిర్చి అయితే కొంచెం చాలా కారంగా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ 2 కలిపి నేను కారం ఆడిస్తాను. ఇప్పుడైతే ఈ తొడిమెలన్నీ తీసేసుకోవాలి. ఇలా తొడిమెలు తీసేసుకున్న తర్వాత ఎండలో ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత తొడిమెలు తీస్తే ఇలా మధ్యలోకి ఇరిగిపోతాయి అన్నమాట. ఈ మిరపకాయలు అయితే ఇలా ముందే మనం తొడిమెలు తీసుకుని ఎండలో ఆరబెట్టుకోవాలి. ఈ మిరపకాయలు అయితే తొడిమెలు తీసేసుకుని ఎండలో ఆరబెట్టాను. ఈ మిరపకాయలు అయితే నేను 5 డేస్ నుంచి ఎండలో ఆరబెడుతున్నాను. చూడండి, ఇలా పట్టుకుంటే అలా ఇరిగిపోతున్నాయి. చాలా క్రిస్పీగా అయిపోయాయి అన్నమాట. 5 డేస్ నుంచి ఆరుతున్నాయి ఈ మిరపకాయలు అయితే. ఇప్పుడు ఈ మిరపకాయలు రెండాటిని నేను కలిపేసి మిల్లుకి పంపించేసి ఆడించేస్తాము. అలాగే మెంతులు, ఆవాలు కూడా ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ మిరపకాయలన్నిటిని ఒక సంచిలో వేసేసి కారం మిల్లుకి అయితే పంపించేస్తాము. చూడండి, మిల్లుకి అయితే పట్టుకెళ్ళారు. ఇప్పుడైతే కారం ఆడేస్తున్నారు. ఈ కారం ఆడిన వెంటనే చాలా వేడిగా ఉంటుంది కదా, ఆ మిల్లతనే ఈ కారాన్ని కొంచెం ఆరిన తర్వాత ఆ తర్వాత క్యాన్లో వేసి ఇచ్చేస్తారనమాట. చూడండి, ఇక్కడైతే ఆరబెడుతున్నారు కారాన్ని అయితే. మనం పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు పచ్చికారమే ఆడించుకోవాలి, ఏమీ కలపకుండా. నేను ఓన్లీ మిరపకాయలనే ఆరబెట్టేసి మిల్లుకి పంపించేసి ఆడించేసాను. ఇప్పుడైతే మెంతులు, ఆవాలు, కళ్ళుప్పు అయితే ఎండలో ఆరబెట్టాను. ఇప్పుడైతే ఇవన్నీ మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇప్పుడైతే ఆవాలని గ్రైండ్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ ఆవాలు కొంచెం కొంచెం వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. చూడండి, ఆవాలైతే ఇలా పొడి చేసుకోవాలి. ఈ ఆవ పొడి అయితే జల్లించనక్కర్లేదు, మెత్తగానే గ్రైండ్ అవుతుంది. ఈ ఆవాలన్నిటిని కూడా ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి. ఓకే, చూడండి, ఆవపొడి అయితే మెత్తగా గ్రైండ్ చేసాను. ఇప్పుడైతే కళ్ళుప్పును కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కళ్ళుప్పు అయితే ఎండలో ఆరబెట్టాను కదా, బాగా ఆరింది తడి లేకుండా. ఇలా మంచిగా ఆరిన తర్వాత ఈ ఉప్పుని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఈ ఉప్పుని కూడా వేరే ప్లేట్లోకి వేసుకోవాలి. ఓకే, చూడండి, మిల్లి దగ్గర నుంచి అయితే కారం ఆడించుకొచ్చేసారు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇదైతే పచ్చికారం అన్నమాట, ఓన్లీ మిరపకాయలే ఆడించాము. ఇప్పుడైతే ఇవన్నీ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్తో కొలుచుకోవాలి కారం అంతా. ఈ కారం అయితే 2 కేజీల మిరపకాయలు అన్నమాట. 2 కేజీల మిరపకాయలు ఆడించాను పచ్చికారం. ఇప్పుడైతే ఈ బౌల్తో కొలుచుకోవాలి. ఈ బౌల్తో 2 బౌళ్ళు పచ్చికారం వేసుకోవాలి. ఇప్పుడైతే ఆవపొడి కూడా కొలుచుకోవాలి. 2 బౌళ్ళు పచ్చికారం వేసాం కదా, 1 బౌలు ఆవపొడి వేసుకోవాలి.
ఈ ఆవ పొడి అయితే ఈ కారంలో వేసేసుకోవాలి. ఇప్పుడైతే కళ్ళుప్పు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. ఈ కళ్ళుప్పు అయితే 1/2 కప్పు సరిపోతుంది, ఎక్కువ వేయక్కర్లేదు. కావాలంటే మనం పచ్చడి పెట్టుకున్నప్పుడు ఇంకా వేసుకుంటాం కదా చూసుకుని. ఇప్పుడైతే ఇవి అన్నీ బాగా కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పచ్చళ్ళ కారం అయితే మనం ఇలా రెడీ చేసుకుని ఉంచుకుంటే మనం ఎప్పుడైనా పచ్చళ్ళు పెట్టుకోవాలనుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. మనకి షాపులో కూడా ఇలా పొడి చేసి అమ్ముతున్నాడు, ఆవకాయ కారం అంటే ఇస్తున్నాడు కదా షాప్ అతను. మనం ఇలాగే ఇంట్లో చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది పచ్చడి పెట్టుకోవడానికి. అలాగే చిన్న కప్పు మెంతి పొడి కూడా వేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పచ్చళ్ళ కారం ఇంట్లో స్టోర్ చేసుకుని పెట్టుకుంటే మనం ఎప్పుడు పచ్చడి పెట్టుకోవాలన్నా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే ఆవకాయ పెట్టుకోవాలంటే చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట. మనం ఇలా ఆవకాయ కారం రెడీ చేసుకుని ఇంట్లో పెట్టుకుంటే మనం పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు చాలా ఈజీ ప్రాసెస్ అవుతుంది అనమాట. మనకి ఎక్కువ శ్రమ ఉండదు. ఈ పచ్చడి కారం అయితే ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకుని ఒక డబ్బాలో వేసేసుకోవాలి. ఈ పచ్చళ్ళ కారం అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేయక్కర్లేదు, బయటే ఉంచేసుకోవచ్చు. ఇప్పుడైతే సమ్మర్ కదా, ఎక్కువ పచ్చళ్ళు పెట్టుకుంటాము. మనకి పచ్చళ్ళకి అయిపోతుంది అనమాట ఈ కారం అంతా. ఆవకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి, టమోటో పచ్చడి, ఇలా బోలెన్ని పచ్చళ్ళు పెట్టుకుంటాం కాబట్టి ఇలా ఆవకాయ కారం రెడీ చేసుకుని ఇంట్లో స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడి రెడీ చేసుకోవచ్చు. ఈ పచ్చళ్ళ కారంతో అయితే నేను పచ్చళ్ళు పెట్టి చూపిస్తాను, నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూడండి. ఈ పచ్చళ్ళ కారం మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మనం పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు చాలా ఈజీ అవుతుంది అన్నమాట, ఎక్కువ శ్రమ ఉండదు. అలాగే ఈ పచ్చళ్ళ కారం మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.